నమస్తే. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ హిందువులకు మరో శుభవార్త తెలిసింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపిలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉందని వెల్లడైంది. జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లుగా తాజాగా వెల్లడైంది. జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన ఏఎస్ఐ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరు పక్షాలకు ఏఎస్ఐ అధికారులు అందించారు. దీంతో హిందూ సంస్థల తరపున ఈ కేసులో వాదనలు జరుపుతున్న లాయర్ విష్ణుశంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికలోని విషయాలను వివరించారు. మసీదు నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదిక సూచిస్తుందని విష్ణుశంకర్ జైన్ చెప్పారు. అయితే ఆ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇక ఈ క్రమంలోనే ఏఎస్ఐ సర్వే నివేదికలోని అంశాలను ఆయన వివరించారు. మసీదు లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేశారని, నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. గతంలో పడగొట్టిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉపయోగించినట్లుగా ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలిందని చెప్పారు. జ్ఞానవాపిలో ఉన్న ఈ స్తంభాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని గుర్తించినట్టు నివేదిక చెబుతుందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు. గతంలో ఉన్న ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీదు హాల్గా ఉపయోగిస్తున్నారని, ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు. పూర్వపు ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి సంబంధించిన గోడలపై 34 శాసనాలు ఉన్నట్లుగా ఏఎస్ఐ గుర్తించింది. వీటిలో 32 శాసనాలను నకలు చేసింది. వాటిని మసీదును కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు అర్థమవుతుందని ఆయన తెలిపారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే చేశారని, ఆ ప్రాంతంలో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లుగా తెలుస్తుందని సర్వేలో పేర్కొన్నారు అధికారులు. అయితే ఇది ముందుగా ఉన్న నిర్మాణంపై ప్రస్తుత నిర్మాణం కట్టారనే విషయాన్ని స్పష్టం చేస్తుందని తెలిపారు. అయితే అక్కడ దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్లుగా విష్ణుశంకర్ జైన్ తెలిపారు. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమామహేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక వెల్లడించిందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు. అక్కడ లభించిన శిథిలాలు, వెల్లడైన కళాకృతులు, శాసనాలు, శిల్పారీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమం వైపున్న గోడ యథాతథంగా అంతకుముందున్న ఆలయంలోనిదే. మసీదులోని ఒక గదిలో ఓ శాసనం లభ్యమైంది. అయితే దాని మీద మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయటం కనిపించింది. అంతకు ముందున్న ఆలయం విధ్వంసానికి ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు. కాగా వారణాసిలో విశ్వనాథుడిని ఆలయం పక్కనున్న మసీదు కింద హిందూ ఆలయం ఉందని హిందువులు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. చాలా కాలం నుంచి నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి ఏఐఎస్ సర్వేకి గత ఏడాది జూలై 21న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సర్వే అనంతరం డిసెంబర్ 18న రిపోర్టు కోర్టుకు అందించింది. అయితే తాజాగా జ్ఞానవాపి కాంప్లెక్స్ లో నిర్వహించిన ఏఎస్ఐ సర్వే నివేదికకు సంబంధించిన కాపీ ఇవ్వాలని ఈ కేసులోని హిందూ, ముస్లిం పక్షాలు వారణాసి కోర్టులో అపీల్ చేసుకున్నాయి. జ్ఞానవాపి కాంప్లెక్స్ లో నిర్వహించిన సర్వేకు సంబంధించి 839 పేజీల నివేదికను ఈమెయిల్ ద్వారా ఏఎస్ఐ కోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక అందించినట్లు కోర్టు కూడా ధృవీకరించింది. ఇరుపక్షాల వాదనలను అంగీకరించిన వారణాసి కోర్టు వారికి ఏఎస్ఐ నివేదికను అందించింది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.